శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా వృషభ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు మొదటి 3 రోజులు అంటే 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు కూడా అననుకూలమైనటువంటి స్థానం వేధస్థానంలో సంచారం ఉంది. కాబట్టి ఏదైనా ప్రధానమైనటువంటి విషయాలు నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు 3వ తేదీ తర్వాత తీసుకోవడం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి పరిస్థితి. అంతేకాకుండా వీరికి చాలా కాలంగా ఉన్నటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో కొన్ని ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి గ్రహస్థితి. ఎందుకు అంటే ద్వితీయ స్థానం ప్రధానమైనటువంటి ధనస్థానం, అంతేకాకుండా ఏకాదశ స్థానం నిత్యకృత్యంలో ఉండేటటువంటి రొటేషన్లో ఉన్నటువంటి ధనస్థానం. ఈ 2 స్థానాల్లో కూడా అనుకూలమైనటువంటి గ్రహ సంచారాలు మనం ఈ మాసంలో చూస్తున్నాం. కాబట్టి మంచి మాట తీరు వల్ల చేసేటటువంటి పనులలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తూ దానికి సంబంధించినటువంటి ఆర్థికపరమైన విషయాల్లో కానివ్వండి, అనేక రకాలైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం వృషభ రాశి వారికి ఉంది. అంతేకాకుండా వీరికి వృత్తిపరమైనటువంటి కొంత చికాకులు ఉండేటటువంటి అవకాశం. ఎందుకంటే రవి సంచారం ఇంచుమించుగా 15వ తేదీ వరకు, అంటే 15వ తేదీ నుంచి రవి మీనరాశిలోకి మారుతూ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ రవి సంక్రమణానికి ముందు వరకు కూడా కాస్త ఇబ్బందిగా ఉండేటటువంటి పరిస్థితి ప్రధానంగా విద్యార్థులకు, అంతేకాకుండా ఈ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేవాళ్లకు, దీనికి సంబంధించినటువంటి విషయంలో 15వ తేదీ వరకు కూడా కాస్త చికాకులుగా ఉండేటటువంటి అవకాశం. ఈ 15వ తేదీ తరువాత నుండి రవి లాభస్థానంలో ఉండడం ద్వారా ఇంతవరకు ఉండేటటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అంతవరకు కూడా వృషభ రాశి వారు ఏం చేయాలి అంటే ఆదిత్య హృదయం ప్రతిరోజు కూడా పారాయణ చేయడం కానీ, ఒకవేళ పారాయణ చేసేటటువంటి అవకాశం లేని వాళ్ళకి వినడం కానీ చేస్తే మంచి ఫలితాలు, అంటే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం ద్వారా ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఈ వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాలలో కూడా ఈ 15వ తేదీ వరకు కూడా కాస్త జాగ్రత్తలు అవసరం. ఓపికగా చేసేటటువంటి పనుల్లో ఎట్లాంటి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏదైనా ఈ ఉద్యోగం సంబంధించినటువంటి విషయంలో, అభివృద్ధి సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, ఉద్యోగం నుంచి మారేటటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి విషయంలో కానివ్వండి, 15వ తేదీ వరకు కూడా జాగ్రత్తగా ఉంటూ 15వ తేదీ తరువాత నుంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి ఈ మాసంలో ఇంచుమించుగా 1-2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఇంకొన్ని గ్రహాలు అంటే ప్రధానంగా సప్తమ స్థానాధిపతి అయినటువంటి అంటే కుజుడు వేధస్థానంలోనే ఉన్నాడు, రాహువు వేధస్థానంలోనే ఉంది. ఈ రకంగా వేధస్థానంలో ఉన్నటువంటి గ్రహాలతో బుధుడు కలిసి ఉన్నాడు. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు వీళ్ళందరూ కూడా ఎవరితో గొడవలు పెట్టుకోకుండా జాగ్రత్తగా, భార్యాభర్తల విషయంలో కూడా అంతే, వృషభ రాశి వాళ్ళు అవకాశం ఉన్నంత వరకు ఓపికగా మౌనంగా సౌమ్యంగా ఉండడం ద్వారా గొడవలు కాకుండా ఉండేటటువంటి పరిస్థితులు. అంతేకాకుండా భాగస్వామ్యంతో చేసేటటువంటి వ్యాపారాలలో కూడా కాస్త జాగ్రత్తలు అవసరం. వీళ్ళంతా కూడా ఈ మాసమంతా కూడా అవకాశం ఉన్నంత వరకు ప్రతి మంగళవారం
ఆవుకి గనక ఆహారం అంటే గో సేవ చేసుకోవడం ద్వారా అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఆవులో సమస్తమైనటువంటి దేవతలందరూ కూడా ఆవులో మనం దర్శనం చేసుకోవచ్చు. అంటే ఆవుని ఆశ్రయించి ఉంటారు అందరూ దేవతలు కూడా. ప్రతి ఒక్కొక్క అంగంలో ఒక్కొక్క దేవత ఆవులో మనం ప్రధానంగా దర్శనం ఆవు రూపంలో దర్శనం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి గోవుకి సేవ చేసుకుంటే అందరు దేవతల యొక్క ఉపాసన చేసినట్టే. కాబట్టి అందరు దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఆవుకి సేవ చేసుకునేటటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. కాబట్టి వీళ్ళకి ప్రధానంగా రాహువు కానీ కుజుడు కానీ ఇట్లాంటి గ్రహాలన్నీ కూడా గోసేవ చేయడం ద్వారా వాటి యొక్క అననుకూలమైనటువంటి స్థితి నుంచి అధిగమించేటటువంటి అంటే ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆవుకి మంగళవారం పూట ఆవుకి ఆహారం పెట్టే అవకాశం ఉంటే ఆవుకి ఆహారం పెట్టే ప్రయత్నం చేయండి. ఒకవేళ ప్రతిరోజు అవకాశం ఉంటే ప్రతిరోజు కూడా గోసేవ చేసుకుంటే ఇంకా విశేషమైనటువంటి ఫలితము ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ప్రధానమైనటువంటి గ్రహ సంచారం అంటే రవి 15వ తేదీ మారుతున్నాడు కాబట్టి 15వ తేదీ వరకు కూడా జాగ్రత్తగా ఉంటూ 15వ తేదీ తర్వాత ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిదిగా అందరికీ కూడా వృషభ రాశి వారికి సూచనలు. కాబట్టి అందరూ కూడా చక్కగా ధార్మికమైనటువంటి మార్గంలో ఉంటూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మిథున రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా ఈ రాశి అధిపతి అయినటువంటి బుధుడు వేధస్థానంలో ఉన్నాడు. ప్రధానంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా బృహస్పతి కూడా రాశి అందే మిథున రాశిలోనే ఉంటూ వేధస్థానంగా మనం దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఆ రకంగా కూడా అంతేకాకుండా ఈ రాశివారు ఈ మాసమంతా కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా ఆరోగ్య విషయంలో కానివ్వండి, విద్యార్థులు సంబంధించినటువంటి అంటే ఈ మాసమంతా కూడా ఇంచుమించుగా అందరూ కూడా పరీక్షలు ఈ విద్యకు సంబంధించినటువంటి విషయాలలో కాస్త హడావిడిగా ఉండేటటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళందరూ కూడా విద్యార్థులందరూ కూడా ప్రాథమిక విద్యకి సంబంధించినటువంటి విషయంలో కాస్త చికాగ్గా ఉండేటటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకటి బద్ధకంతో, 2 సమయానికి నిద్ర ఆహారాలు తీసుకోకపోవడంతో ఇట్లా అనేక రకాలైనటువంటి మార్గాలలో కొంత ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితి ఈ ప్రాథమిక విద్యలు అంటే బేసిక్ స్టడీస్ అంటే ఫస్ట్ క్లాస్ దగ్గర నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు కూడా ప్రాథమిక విద్యనే. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ క్లాసెస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు అవకాశం ఉన్నంత వరకు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం కానీ లేక వినడం కానీ చేయడం ద్వారా చాలా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు ప్రధానంగా జాగ్రత్తలు పడడం అవసరం. ప్రధానమైనటువంటి మార్పులకి అంటే అనవసరమైనటువంటి పెట్టుబడులకి ధైర్యం చేసి ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం అనేటటువంటి విషయాల్లో కొంత నిర్ణయాలు తీసుకునే విషయంలో జాగ్రత్తలు ఆచితూచి అడుగు వేయడం చాలా అవసరం. కాబట్టి ఈ భూగృహ సంబంధమైనటువంటి విషయాలకి సంబంధించిన విషయాలు అన్నీ కూడా అనుకూలంగా ఉండాలి అంటే కాస్త మనం గ్రహానుకూలత లేనప్పుడు ఏం చేయాలి అంటే దైవారాధన చేయడం, ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతల యొక్క ఆరాధన చేయడం, ఆ స్తోత్ర పారాయణ చేయడం. వీళ్ళందరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రంతో పాటుగా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా కొన్ని ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ కూడా అవకాశం ఉన్నప్పుడు ఈశ్వర దర్శనం, ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం మంచిది. ఈ వృత్తి వ్యాపారాలు అంటే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కానివ్వండి, వృత్తి విషయంలో కానివ్వండి ఉన్న వాళ్ళందరూ కూడా కాస్త కొంత చికాగ్గా ఉండేటటువంటి పరిస్థితి. అంటే ఈ శని యొక్క ప్రభావం వల్ల
చేపట్టే పనులన్నీ కూడా కొద్దిగా నిదానంగా కావడం మనం ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది. తీసుకున్నటువంటి నిర్ణయాలు ఫలితాల విషయానికి వస్తే కొంత బ్రేక్స్ రావడం, ఆగి ఆగి ఫలితాన్ని ఇవ్వడం అనేటటువంటి విషయంలో మనం ఈ మిథున రాశి వాళ్ళ విషయంలో ఈ మాసమంతా కూడా ఉండేటటువంటి పరిస్థితి. ఈ మిథున రాశి వారికి రవి సంచారం, ఈ రాశి అధిపతి అయినటువంటి గ్రహ సంచారం, బుధ సంచారం, శని సంచారం, గురు సంచారం, ఇట్లా ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా కాస్త అననుకూలమైనటువంటి సంచారంతో ఈ మాసం మనం చూసేటటువంటి పరిస్థితి. కాబట్టి కాస్త అవకాశం ఉన్నంత వరకు కూడా వీళ్ళందరూ హనుమాన్ చాలీసా, ఈశ్వర దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, ఈ రకమైనటువంటి విషయాలలో ప్రతినిత్యం కూడా పారాయణ కానీ, ఒకవేళ పారాయణ చేయలేనటువంటి వాళ్ళు విన్నా పారాయణ చేసినటువంటి ఫలితం ఉంటుంది. కాబట్టి చక్కగా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ మార్గంలో వెళుతూ ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమిస్తూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.